హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇవాళ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు అవుతున్నాయి, పెసర దోశ. ఇంకా పాలు కూడా వేడవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిన వెంటనే వంట కూడా స్టార్ట్ చేశాను. పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా దాంతో పచ్చడి చేస్తున్నాను. అలాగే బీన్స్ ఫ్రై కూడా పెడుతున్నాను ఇక్కడ. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. ఇక ఇక్కడ పిల్లలు ఇద్దరు కొత్త బ్యాగ్స్ వేసుకొని చూస్తున్నారు. నెక్స్ట్ డే నుంచి స్కూల్కి వెళ్ళాలి. ఆరుష్కి అయితే బుక్స్ తీసుకొచ్చాను. అవి ఇక్కడ అట్టలేస్తున్నాను. వాడు చదివేది యూకేజీయే కానీ బుక్స్ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఈ లోపల హస్బెండ్ బ్యాగ్స్ తీసుకొస్తే ఇంకా అవి వేసుకొని చూస్తూ ఉన్నారు అనమాట ఎలా ఉన్నాయో అని. శ్రియానికి కూడా ఇంకా బుక్స్ తీసుకోవాలి చిన్నగా. ఇది నెక్స్ట్ డే ఇద్దరు స్కూల్కి అయితే వెళ్తున్నారు. మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇద్దరు ప్రేయర్ చేసుకుంటున్నారు ఇక్కడ. శ్రియాన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు అనమాట వెళ్ళడానికి. కానీ 9:30కి అలా వెళ్ళాడు. 11:30 కల్లా ఏడుస్తున్నాడని ఫోన్ వచ్చింది. ముందు నుంచే కొంచెం ఏడుస్తుంటే టీచర్స్ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా 11:30 కల్లా కొంచెం ఎక్కువ ఏడుస్తున్నాడని చెప్పి కాల్ చేశారు. వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట హస్బెండ్. వెళ్ళేటప్పుడు అయితే అసలు వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు. చూడమన్నా బాయ్ చెప్పమన్నా కూడా చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక మాత్రం ఏడ్చాడనమాట. చూడండి ఎలా వెళ్తున్నాడో. మంచిగా బ్యాగ్ తీసుకొని ఓన్లీ వాడి స్నాక్స్ బ్యాగ్సే పంపిస్తున్నాను. ఇంకా బుక్స్ అయితే పంపించలేదు ఇద్దరికి. ఆ రోజే కదా స్టార్టింగ్, ఎవరన్నా తీసుకొస్తారో లేదో అని ఇద్దరికి స్నాక్స్ బాక్సే పంపించాను. హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇవాళ పిల్లలది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. స్కూల్కి అయితే పంపించాను ఇద్దరిని. శ్రియాన్ అయితే అసలు వెనక్కి తిరిగి బాయ్ కూడా చెప్పట్లేదు. వెళ్ళిపోయాడు. ఎలా ఉంటాడో చూడాలి. ఆరుష్ని పంపించిన రోజు అయితే ఆ రోజంతా స్కూల్లోనే ఉన్నాను. హాఫ్ డే వరకు కూడా వాడిని తీసుకొని ఇంటికి వచ్చాను. ఇవాళ మాత్రం అసలు శ్రియాన్ని పంపించినప్పుడు అక్కడ స్కూల్ దగ్గర కూడా లేను. అట్లీస్ట్ బాయ్ చెప్పరా అన్నా కూడా వాడు బాయ్ కూడా చెప్పట్లేదు. వెళ్ళిపోయాడు అనమాట లోపలికి. ఇంకా టైం అయితే ఇప్పుడు ఇంటికి వచ్చాము. 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ 10:30 కూడా అయిపోయింది. ఇల్లు ఊడవాలి, గిన్నెలు రుద్దాలి, వంట చేయాలి. ఈ లోపల వచ్చేస్తూనే ఉంటారు. ఇంకెక్కడ రెస్ట్ తీసుకునేది మనం చెప్పాలి. ఇంకా 2 days కొంచెం హాఫ్ డేస్ కదా. ఆర్ష్ కూడా హాఫ్ డేసే. స్నాక్స్ ఒక్కటి పంపించేసి వంట అయితే చేస్తున్నాను. ఇంకా రోజు లంచ్లోకి అయితే దొండకాయ కర్రీ చేశాను. లంచ్ బాక్స్ ఎందుకు ఏడుస్తావు? ఎందుకు స్కూల్లో ఏడ్చాడు? దా ఇట్లా పగిలింది నాన్న. గేమ్లో పడేసాడా? మరి శ్రియాని ఏడుస్తుంటే నువ్వు చెప్పొచ్చుగా. డాడీ కావాలంటుందా? నువ్వు చెప్పొచ్చుగా డాడీ వస్తాడని. నువ్వు చెప్తే ఇంకా ఏడుస్తుందా? శ్రియాను ఎందుకురా ఏడ్చింది? వాటర్ అయిపోయింది. నువ్వు ఫస్ట్ క్లాస్
శ్రియాన్ నీ దగ్గర కూర్చోబెట్టుకోలేదా? బొమ్మలు ఆడుకుంటుందా? బొమ్మలు ఆడుకోవచ్చుగా, మరి ఎందుకంటే ఏడ్చేది? స్నాక్స్ తిన్నారా ఇద్దరు? శ్రియాన్ తినలేదా? ఎందుకు? నువ్వు తిన్నావా శ్రియాన్? ఓ పట్టి ఇక్కడ ఏమైందంటే రైస్ పెట్టి స్విచ్ ఆన్ చేశాను, కానీ కీప్ వార్మింగ్లో ఉంది కదా, అది కుకింగ్లోకి పెట్టాలి. కుకింగ్లోకి అయితే పెట్టడం మర్చిపోయాను. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ పెడదాం కదా అని ఓపెన్ చేస్తే సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. అలా ఒక్కసారి షాక్. ఇంకా అప్పుడే కుకింగ్లోకి పెట్టేశాను. వెంటనే ఇంకా వాళ్ళకి ఆకలి అవుతుందని ఫాస్ట్గా దోశలు వేసి ఇచ్చాను. తినేసి కాసేపు ఆడుకున్నారు. ఇంక ఈ లోపల రైస్ కూడా కుక్ అయిపోయిందనమాట. అప్పుడప్పుడు ఇలా అవుతుంది, ఏం చేస్తాం. మీకు ఎప్పుడైనా ఇలా అయిందా చెప్పండి. ఇంకా మంచిగా లంచ్ చేసి ఇద్దరు హాయిగా పడుకున్నారు, అలసిపోయారు కదా. ఈవినింగ్కి 3కే ఏమో గాలిదుమ్మ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది, 3:30 కల్లా. ఇది ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.